దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధికి చేరి వచ్చిన మనమందరం కూడా దేవుని సన్నిధిలో పరిశుద్ధ పరచబడిన వారమై దేవుని యొక్క సజీవమైన నిత్య జీవపు మాటలు వినాలన్నటువంటి ఆశ ఆసక్తి కలిగి ఉండి ఆయన మాటల మీద శ్రద్ధాసక్తులు నిలపాలి. ఆయన మాటల వైపు మన మనసు పెట్టాలి. మనసు ఒక్క కాయి మనిషి ఒక్క కాయి ఉండకూడదు. నేరుగా యేసయ్య వైపు చూస్తూ నా దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. విశ్వాస జీవితంలో, నా కుటుంబ పరిస్థితుల్లో, నా విశ్వాస జీవిత ప్రయాణం అంతటిలో కూడా నా దేవుడు నాతో కూడా ఉండి నన్ను నడిపించేవాడు. నాకు నడక నేర్పేది దేవుడు. నాతో ఏమి మాట్లాడినా ఉన్నాడో, నాకున్నటువంటి సమస్యలు అనేకములు. ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనమందరము కూడా ఇరుకులో ఉన్నాం, ఇబ్బందిలో ఉన్నాం, సమస్యల్లో ఉన్నాం, అనారోగ్య పరిస్థితిలో ఉన్నాం, ఆపత్కాల విపత్కాల పరిస్థితుల్లో ఉన్నాం. కాబట్టి దేవుడు అన్నిటినీ ఛేదించి అన్నిటి నుంచి విడిపించి విమోచించి నిత్య జీవపు మార్గం గుండా ఎలా నడిపిస్తాడు నా దేవుడు. నాకు ఏమని మాట్లాడతాడు నాతో, ఈ సమస్యలను నేను ఎలా ఛేదించుకొని పోవాలా, నా దేవుడు నాతోనే మాట్లాడతాడు అని చెప్పి ఆశ కలిగి మనం వింటే నిజంగా నేరుగా ఆ మాట మన హృదయానికి తగులుతూ ఉన్నది. కాబట్టి మనసు నుంచి మాట విందాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము, మత్తయి సువార్త 14వ అధ్యాయము 13 నుండి 21, 13వ వచనం నుండి 21వ వచనం వరకు మార్చి ఉత్తర ప్రత్యుత్తరం ప్రకారంగా చదువుకుంటాము. ఉత్తర ప్రత్యుత్తరం ప్రకారంగా మార్చి చదువుకుంటాము. ఒక వచనము నేను, ఒక వచనము మీరు. యేసు ఆ సంగతి విని ధోని ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశములకు ఏకాంతముగా వెళ్ళాను. జనసమూహములు ఆ సంగతి విని పట్టణముల నుండి కాలినడకను ఆయన వెంట వెళ్ళింది. సాయంకాలమైనప్పుడు శిశువు ఆయన యొద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశం, ఇప్పటికే గుర్తుపోయాను. ఈ దినుడు గ్రామంలోనికి వెళ్ళి భోజన పదార్థములు కొనుక్కోవటకై వారిని పంపివేయమని చెప్పింది. వారు ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలు 2 చేపలను తప్ప మరి ఏమీ లేదని ఆయనతో చెప్పింది. అందుకు ఆయన వాటిని నా యొద్దకు తిండని చెప్పి అచ్చిక మీద 5 రొట్టెలు 2 ఆకాశంలో వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలు 12 గంపలు నిండా ఎత్తింది. అందరూ చదవండి. ఎందుకు చదవలేదు అందరూ? యోహాను సువార్త 4:23 వినాలి. అందరూ చదవాలి, ఆశతో చదవాలి, ఆసక్తితో చదవాలి, గంటాపదముగా చదవాలి. 23 వినాలి.
అందరం కలిసి గంభీరంగా చదువుకుందాం. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడు వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవాలని నేను ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, సర్వోన్నతుడా, జగతికి రక్షకుడా, ఈ పాదాలు పట్టుకొని సాగిలపడి మొరపెట్టుకుంటున్నానయ్యా. నీ సన్నిధానంలో నిలబడటానికి శక్తి లేని వాడను, నీ మాటలు పలకటానికి చేతగాని వాడను నాయనా. అయ్యా, నీ మాటల యొక్క సారం మానవ జ్ఞానానికి అందనివి నాయనా. అయ్యా, దైవికమైన విధానములో ఆత్మ స్వరూప్యములోనికి మార్చబడితే తప్ప, దేవుని యొక్క పరిశుద్ధాత్మను పొందుకుంటే తప్ప ఈ వాక్యము ప్రభువా నేను వివరించలేను, ప్రభువా నేను బోధించలేను. ప్రభువా నీ మాట నా నోట ఉంచయ్యా, నీ ఆత్మశక్తితో నన్ను నింపయ్యా. నీ మాటల యొక్క గూఢార్థాన్ని ప్రభువా మాకు ప్రబోధించిన ఆయన చేరి వచ్చిన బేదస్తా బిడ్డలందరినీ పేరు పేరున దయతో దృష్టించి చూచి ఎవరి సమస్యలు ఏమిటో, తన విశ్వాస జీవితంలో వారు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు ఏమిటో, వారికి కావలసిన మాటలు, ఎవరికి ఏ మాట కావలసి ఉండేనో, ఎవరికి ఏ వాక్యము కావలసి ఉండేనో ప్రభువా నీ బిడ్డల యొక్క ఆశ తీర నీ వాక్యం అందించుమని, కేవలం నీ మాట నా నోట ఉంచుమని దీనులంగా తగ్గించుకొని వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువు వారు మన రక్షకుడు, మన విమోచకుడు, సజీవుడు, సర్వాధికారం అయిన దేవుడు. ఈ లోక సంచారం చేస్తున్నటువంటి వేళ ఇక్కడ జరుగుతున్నటువంటి అద్భుత ఆశ్చర్య మహత్కార్యంలో ఒకటి, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఆహారం అందిస్తూ వచ్చినాడు మన దేవుడు, మన యేసయ్య. ఇది ఎలా సాధ్యము? 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది కాదు, పురుషులే లెక్కకు వచ్చినారు. స్త్రీలు లెక్కింపబడలే, వాళ్ళ మన చుట్టూ పిల్లలు లెక్కింపబడలే. మరి అందరు కలిపితే కూడా దాదాపు 20,000 పైగానే ఉంటారేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించే దేవుడు మన దేవుడు. మన దేవుడు గొప్ప దేవుడు అనడానికి గల కారణాలు ఏమిటి అంటే, ఈ లోకములో ఎవరి వల్ల కానిది, దేవతలు దేవుళ్ళని చెప్పుకునే వారి నుండి కాలేనిది మన దేవుడు చేసి చూపించే దేవుడు. అందుకే ఆయన ఉన్నవాడు, అనువాడు, భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో ఏక రీతిగా ఉండేటువంటి దేవుడు మన దేవుడు. అందుకే మన దేవుని మనము ఆరాధించాలి. ఇక్కడ బాప్తిస్మమిచ్చు యోహాను తల ఛేదించినారు, శిరస్సు ఛేదించినారు, తల నరికేసినారు. ఆ వార్త యేసు ప్రభువుకు వినవచ్చింది. అందుకే ఆ సంగతి అంటే ఏ సంగతి ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, ఆ సంగతి అని ఇక్కడ రాయబడింది. యేసు ఆ సంగతి విని ధోని ఏ సంగతి విన్నాడు? ఏ సంగతి? యోహాను తల నరికివేయబడినటువంటి సంగతిని విన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, శరీరంలో సంభవానికి భయపడకుడు కానీ ఆత్మతో పాటు శరీరాన్ని సంభవానికి భయపడినటువంటి దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. దేవుడు ఎందుకు యోహాను తల నరికివేయబడింది అనగానే చింతాకాంతుడై బాధపడుతూ
మరి ఆయన్ను ఏదో వెంబడించినట్లుగా ఆయన దగ్గరికి పోయినట్లుగా కనబడట్లేదే. కారణం ఏమిటంటే తన బిడ్డ తన దగ్గరికి వచ్చినాడు. శరీరాన్ని సంపగలిగినారు కానీ ఆత్మను సంపలేదు. ఏమైనా దేవుడిలాగా యేసుని నమ్ముకున్న మనకు ఒక బలమైన నిరీక్షణ ఏమిటి అంటే, ఈ లోకంలో ఎంతో మంది శత్రువులు ఉండవచ్చు. సాతానీయ శక్తులు, అంధకార శక్తులు మనుషులను ఆసరాగా చేసుకొని శత్రువులుగా మన మీద అన్యాయంగా పట్టుండొచ్చు. మన శరీరాన్ని చంపగలుగుతారేమో కానీ ఆత్మను మాత్రము చంపలేని సంగతి మనం మర్చిపోవద్దు. ఆ దోణ ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళాను. అరణ్య ప్రదేశమునకు ఏకాంతంగా వెళుతున్నాడు. అరణ్య ప్రదేశము ఏమి చూపిస్తా ఉన్నదంటే అరణ్య రోదన. దేవుని బిడ్డలకు శాంతి లేదు, సమాధానం లేదు, నిత్య జీవం అసలే లేదు. జీవించుచున్నామన్న పేరు మాత్రం ఉన్నది కానీ ఏంటంట వీళ్ళు మృతులే. అరణ్య రోదన అంటే అరణ్యం ఎలా ఉంటుంది? ఎండిపోయిన చెట్లు, ఎండిపోయిన గడ్డి. చూడండి ఎండవేళ ఏ విధంగా ఉంటుంది. దేవుని బిడ్డలు అలాగా ఉంటున్నటువంటి రోజులవి, కుడి ఎడమ లేనటువంటి రోజులవి. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఎలాగ ఉందంటే అరణ్య రోదన. దేవుడు అంటే తెలియదు, నీతిమంతుడు లేడు, ఒకడు లేడు, దేవుని వెతుకువాడు లేడు, దేవుని వెతికే వారే లేరంట. శాంతి సమాధానము లోపించింది. మానవ మృగాలు మనిషినే దోచుకుంటున్నటువంటి వేళ ఆ అరణ్య ప్రదేశానికి ఏకాంతంగా వచ్చింది. కారణం ఏమిటంటే అరణ్య రోదన నుండి, అరణ్యంలో ఉన్నటువంటి మన బ్రతుకుల్ని విమోచించడానికి, విరగడ ఇవ్వడానికి మన దేవుడు అరణ్య ప్రదేశం ఏకాంతంగా వెళుతూ వచ్చినాడు. చూడండి, జన సమూహములు ఆ సంగతి విని, ఇక్కడ ఆ సంగతి ఎవరు విన్నారంట? మొట్టమొదటిగా యేసు విన్నాడు. తర్వాత జన సమూహములు ఆ సంగతి విని, ఏ సంగతి? యోహాను తల నరికివేయబడింది. దేశమంతా, లోకమంతా భయాందోళనలో భయకంపితులుగా కంపించుతున్నారు, బిక్కుబిక్కుమంటున్నారు. మానవ మృగాలే మానవుని చంపుతున్నటువంటి వేళ వాళ్ళందరూ కూడా సంగతి విని బిక్కుబిక్కుమనుకుంటూ యేసయ్య వెంబడి పరుగో అని తండోపదండాలుగా వెంబడిస్తున్నారు. ప్రియమైన దేవులారా, తండోపదండాలుగా యేసయ్యను వెంబడిస్తా ఉన్నారు బహుజనులు. కండబలము, ధనబలం ఉన్న వాళ్ళకు భయం ఉండదా? ఉండదు. ఉడని శత్రువు వస్తే వారికి డబ్బులు ఇచ్చి కూడా తన ప్రాణాన్ని కాపాడుకోవచ్చేమో. కానీ ఇక్కడ బహుజనులను రాయబడిన కారణం ఏమిటంటే దిక్కుముక్కు లేని వాళ్ళు, ఏ ఆదరణకు నోచుకోలేని వారు, ఏ అండ ఆధారము లేనటువంటి వాళ్ళు యేసయ్యను వెంబడిస్తున్నారు. ఏ దిక్కు లేని వారికి ఎవరు దిక్కు? దేవుడే దిక్కు, యేసయ్యనే దిక్కు. కాబట్టి ప్రియమైన దేవులారా, జన సమూహములు ఆయనను వెంబడిస్తూ ఉన్నారు. ఆయన వచ్చి ఆ గొప్ప జన సమూహమును చూచి వారి మీద కనికరపడి, చూడండి మన దేవుడు ఆ తండోపదండాలుగా జన సమూహము తన దగ్గరకు వచ్చినటువంటి జనాంగాన్ని ఏ విధంగా ఆప్యాయతతో, అనురాగముతో, ప్రేమతో పలకరిస్తున్నాడు. వారిని ఏ విధంగా మందలిస్తున్నాడు? వారి మీద కనికరపడి రాయబడింది. వారి మీద కనికరపడి మనం అందరం కూడా ఆయన వెంబడిస్తూ వచ్చినాం. ఇక్కడికి ఈ మందిరంలో ఏముందని వచ్చినాం? మనము ఏముందని వచ్చినాం? యేసయ్య ఉన్నాడని వచ్చినాము. ఆ రోజుల్లో కూడా యేసయ్య వెంబడి జనము తండోపతండాలుగా ఆయన వెంబడిస్తూ ఉన్నారు. సమస్యలలో ఉన్నవారు, ఇబ్బందుల్లో ఉన్నవారు, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నవారు, విపత్కాల పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా యేసయ్య వెంబడిస్తున్నారు. ఎందుకు?
తనకున్నటువంటి సమస్య నా దేవుడు తీరుస్తాడు. నా దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదు. విశ్వాసంతో వెంబడిస్తున్నారు ప్రియమైన దేవుడి బిడ్డలారా. మనమందరం కూడా ఆరాధించడానికి వచ్చినటువంటి మనము విశ్వాసంతో వచ్చినామా? నిజంగా బలిమికి ఎవరో రమ్మంటే ఏదో అందరిలాగా నేను ఒకడను ఏదో పోయినట్టు పోయి వద్దామని నామకార్థ స్థితిలో వచ్చినాము. విశ్వాసంతో వెంబడించారంట. చూడండి, వెంబడిస్తుంటే ఆయన వారి మీద కనికరపడి, మన దేవుడు కనికరపడే దేవుడు. ప్రాణాపాయకరమైన పరిస్థితిలో ఉంటే, అప్పుల ఊమిలో ఉంటే, అనారోగ్య పరిస్థితిలో ఉంటే చూస్తూ పోయే దేవుడు కాదు మన దేవుడు. దిక్కుముక్కు లేనటువంటి విధవరాండ్రను, దరిద్రుల్ని చూచి నాకేంలే అని చెప్పి పక్క పంట వెళ్ళిపోయే దేవుడు కాదు మన దేవుడు. మనం కూడా ఆయా పట్టణాలలో మనం ప్రవేశిస్తున్నప్పుడు, హైదరాబాద్ మంచి మంచి పట్టణాల్లో పోతున్నప్పుడు అనేకులు భిక్షందే అని సరిగ్గా బట్టలు ఉండవు, సరిగ్గా తిండి ఉండదు, అడుగు తినే వాళ్ళు ఎంతో మంది కనబడతా ఉంటారు. ప్రేమ దేవుడిలారా, దేవుని బిడ్డలు, ఏసైనా నమ్ముతున్నటువంటి వాళ్ళు వాళ్ళ మీద ఎంతో జాలి చూపి ప్రేమతో పలకరించి దేవుని మాటలు, 4 మాటలు దేవుని మాటలు చెప్పి, ఏసై మాటలు చెప్పి తన దగ్గర ఉన్నటువంటి 10వ పాతికో వాళ్ళ చేతుల్లో పెట్టి వెళ్ళిపోతారు. కారణం ఏమిటి? ఎవరు వాళ్ళు? ఎక్కడి వాళ్ళు? మన బంధువులా? మన తోబుట్టువులా? మన రక్త సంబంధమా? కాదే. ఎక్కడిది ప్రేమ? ఎక్కడిది ప్రేమ? ఏసు ప్రేమ, అగాపే ప్రేమ, అత్యున్నతమైన శిఖరంలో నుండి అందినటువంటి ప్రేమ, దేవుడు లోకమును ఎంతో ప్రేమించినటువంటి ప్రేమ. ఆ ప్రేమే యేసయ్య వాళ్ళ మీద కనికరపడతా వచ్చినాడు. నీ నా మీద కనికరపడడా? నీ నా మీద కనికరం చూపడా? భయపడవద్దు. క్రైస్తవమైన మనము, యేసయ్య బిడ్డలమైన మనము ఏ విషయంలో కూడా ఎంత మాత్రంగా భయపడవద్దు. వ్యాధి వచ్చిందా? భయపడద్దు. ఆర్థికపరమైన ఇబ్బందులు వచ్చినాయా? భయపడచ్చు. అనారోగ్య పరిస్థితులు ఏర్పడ్డాయా? భయపడకు. ఇంకేమైనా సమస్యలు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసయ్యను వెంబడిస్తే ఏ కొదువ ఉండదు. దావీదు ఆ భాగం మనం చూసుకోగానే నా నోటికి చెప్పుకున్నాం. దావీదు సౌలు తరుగుతూ ఉంటే అరణ్య ప్రదేశానికి వెళ్ళిపోతూ వచ్చినాడు, గుహలో దాచుకుంటూ వచ్చినాడు. ఆయన వెంబడించిన వారు ఎవరు తెలుసా? చెప్తారు ఎవరు? ఆయన వెంబడించేటువంటి జనాంగం ఎట్లాంటి వారు తెలుసా? ఉన్నతులా, బలవంతులా, ధనవంతులా? బలవంతులు కాదు, ధనవంతులు కాదు. అప్పులు చేసినటువంటి వారు, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు, అనేక రకాల సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు దావీదుని వెంబడిస్తున్నారంట. చూడండి, ఇక్కడ ఒక విచిత్రము. దావీదే దిక్కుముక్కు లేక అరణ్య రోదన పట్టినాడు, అరణ్య ప్రయాణము పట్టినాడు, గుహలో దాచుకున్నాడు. మరి వీళ్ళంతా కలిసి దావీదుని వెంబడిస్తే ప్రయోజనం ఏమైనా ఉన్నదా? ప్రయోజనం? ఆయనకే దిక్కుముక్కు లేక అరణ్య ప్రదేశం పెట్టినాడు, గుహలో దాచుకున్నాడు. మరి ఎందుకు వెంబడిస్తున్నట్టు? వినండి వాక్యం. ఎందుకు వెంబడిస్తున్నట్టు? మరి దావీదులో ఏమి ఉన్నది? దేవుని పిల్లారా, దావీదు నమ్ముకున్నటువంటి దేవుడు సజీవుడు, సర్వాధికారం కలిగిన దేవుడు, సత్యవంతుడు. దావీదులో ఉన్నటువంటి దేవుడు చూస్తా వచ్చినారు. ప్రియమైన దేవుని పిల్లారా, ఎవరు చూసినారు? దావీదులో ఉన్నటువంటి దేవుడు చూస్తా వచ్చినారు. దావీదు దగ్గరికి వచ్చినప్పుడు దావీదు అంటున్నాడు, ఏమయ్యా, నేనే సమస్యలో ఉన్నానే, నేనే ఇబ్బందులో ఉన్నానే, నా భార్య పిల్లల్ని వదిలిపెట్టి, పట్టణాన్ని వదిలిపెట్టి, ఏ ఆధారం లేకుండా నేనే అరణ్య ప్రదేశం బట్టి ఈ గుహలో దాచుకున్నానే. మీరు నన్ను వెంబడిస్తే మీకేం ప్రయోజనము? నన్ను వెంబడిస్తే మీకేం ప్రయోజనము అని అలా అనుకుంటున్నాడు. అయ్యా, నువ్వు సస్తే సస్తాము, నువ్వు బతికితే బ్రతుకుతాము, నీవున్న చోట్ల మేముంటాము.
నీవు మాకు కావాలి రాజా. నీలో ఉన్నటువంటి దేవుడు, ఏ దేవుడైతే నువ్వు ఆరాధిస్తూ ఉన్నావో, ఏ దేవుడైతే పూజిస్తూ ఉన్నావో ఆ దేవుడిని నేను ఆరాధిస్తాను. అప్పుడు అన్నాడంట, మీరంతా మరి నాలాగానే ఉంటారా? ఉంటాము. నా దేవుడిని ఆరాధించండి. మరి శ్రమల్లో సైతము, ఇబ్బందుల్లో సైతము, అప్పుల ఊపిలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా ఛేదించుకోవాలంటే నేను నమ్ముకున్న దేవుడిని నమ్ముకునండి. వెనుదిరగవద్దు. మేడి మీద చేవేసి వెనుక తట్టు తిరుగుబడి నాకు పాత్రుడు కాదు. మీరు బాధపడకుండా నన్ను వెంబడించవద్దు, సంతోషముతో వెంబడించండి. అలా అన్నప్పుడు చూడండి, సింహపు పిల్లలు లేపి గలవ ఆకలిగొను, తను ఆశ్రయించు వారికి ఏ మేలును కొదవై ఉండదు. అప్పుడు అంటున్నప్పుడు మాట, సింహపు పిల్లలు లేపి గలవై ఆకలిగా ఉంటాయి, కానీ ఆయన వెంబడించే వారికి ఏ మేలు కూడా తక్కువ కాదంట. ఆ సందర్భంలో చెప్తున్నటువంటి మాట మనం కూడా ఎవరిని వెంబడిస్తున్నాం? యేసయ్యను వెంబడిస్తున్నాం. దావీదుని వెంబడించినారు వాళ్ళు, కానీ మనం సాక్షాత్తు దావీదుకు లేనంత ఆధిక్యత, అధికారము, విడుదల, విమోచన మనం కలిగింది. అది కృపాకాలం కాదు. ఆ కృపామయుడు, దయామయుడు, దయా దాక్షిణ్యపూర్ణుడు యేసుప్రభువు ఆ రోజుల్లో రాలేదు. ఈ రోజుల్లో మన కోసం వచ్చినాడు. ఇది కృపాయుగము, ఇది కృపాకాలము. ఆ కృపా సంపన్నుడు మన దగ్గరికి వచ్చి సాక్షాత్తు వాక్యం రూపేణ మనలో ఉన్నాడు, మన హృదయంలో ఉన్నాడు, మనతో కూడా ఉన్నాడు. మనకి భయం ఎందుకు? భయపడవద్దు. అందుకే ఇక్కడ కనికరపడి ఏం చేస్తున్నాడు? కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచాడు. అనేకులంట రోగగ్రస్తులు ఉన్నారంట, స్వస్థపరుస్తా ఉన్నాడు. ఊచకాలు చెదగలిగిన వారిని, గుడ్డి వారిని, కుంటి వారిని, పక్షవాతంతో ఉన్నటువంటి వారిని, కుష్టు రోగుల్ని, అనేకులను యేసుక్రీస్తు ప్రభువు వారి మీద జాలిపడి వారి దగ్గరికి పోయి ప్రార్థన చేసి స్వస్థపరుస్తున్నాడు. పేరు దగ్గర మనం కూడా ఒకప్పుడు పాపరోగంలో ఉంటివి. అరికాలంలో తలబడకు మనకు కనపడినటువంటి పాపరోగము. ఆనాడు వాళ్ళకు రోగం వచ్చింది కాబట్టి దేవుడు తక్కువ చేసినాడు, నాకేమొచ్చిందని అనే ఫీలింగ్లో ఉండవద్దు మనము. నిజంగా వాళ్ళకంటే భయంకరమైన పాపంలో మనం ఉంటిమి. ఏ పాపం అది? ఏ వ్యాధి అది? జన్మ కర్మ పాపాలు. ప్రేమ దేవుడు ఆ రోగంతో మనం ఉన్నప్పుడు మన దేవుడు మన మీద కనికరపడి మనం చచ్చే సాగుకు బదులుగా తానే చచ్చినాడు. కలవరి శిలువలో ఆ నరకయాతన మనము అనుభవించవలసి ఉండే. ఆ చేతుల్లో గాయాలు మనవి, కాళ్ళకు గాయాలు మనవి, డొక్కల్లో బల్లెపోటు మనది, తలకు ముళ్ళ కిరీటం మనకు పెట్టాలి, ఒక్కడి తక్కువ 4 దెబ్బలు మనం తినాలి. మనం తట్టుకోగలమా? మనం తట్టుకోలేమని తెలుసు. అందుకే ఆ కరుణామయుడు మన మీద కనికరపడి మనకు బదులుగా తానే కలవరి శిలువలో ప్రాణం పెట్టినాడు. చిన్నది ఆయన ప్రాణం పెట్టి సమాధి చేయబడి 3వ దినమున తను చెప్పినట్టే తిరిగి లేచి మళ్ళీ తన శిష్యులందరికీ కూడా ప్రత్యక్షమై, ఎందుకు భయపడవద్దని అభయమిచ్చి ధైర్యపరిచి, నేనుండు స్థలములో మీరు ఉండులాగున నేను మొదటగా వెళ్ళి మీకు స్థలం సిద్ధపరుస్తాను, భయపడకండి అని చెప్పి ధైర్యపరిచి వెళ్ళిన దేవుడు నా దేవుడు. మనం భయపడవద్దు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం భయపడవద్దు. దేవుడు ఈ లోకమైతే నువ్వు బాధపడుతున్నావా? సాటుకు పోయి బాధపడుతున్నాడని చెప్పి ఏరణ చేస్తారు. నువ్వెక్కడైనా ఒక ఇబ్బందులో కురుకుపోయినావేమో, నీ ఇబ్బందిని చూసి నీ దగ్గరికి వచ్చి ఏదో మోమాటం పట్టలేక, అయ్యో అక్క ఇలా అయిందా, అయ్యో అమ్మ ఇంత పని జరిగిందా అని పై మాటలు చెప్తారే కానీ సాటుకు పోయిన తర్వాత ఫలానా దగ్గర ఇంత అయిందిరా, కావాలని చేసుకున్నాడు అని ఒకటిని 2 అంతలుగా 3 అంతలుగా
బజారు పాలు చేస్తారు ప్రియమైన దేవుని బిడ్డలారా. అది మానవ నైజం. అందుకే దేవుడు చెప్తున్నాడు, మనుషులను ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. అందుకని ఇక్కడ వీళ్ళు అందరూ యేసయ్యను వెంబడిస్తున్నారు, మనుషులను ఆధారం చేసుకోలేదు. రాజులను సైతం నమ్ముకోలే. రాజును నమ్ముకోవడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. అందుకే ఈ మానవులు ఏం చేస్తారంటే మన ఇబ్బందులను తీర్చరు, మన సమస్యలను తీర్చరు. అందుకే ఒక లేవీయుడు, ఇంకొక ఆయన ఎవరు, ఒక లేవీయుడు రాదా యాజకుడు. చూడండి, ప్రాణాపాయకరమైన ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఎగ్జాంపుల్ మాత్రమే. ప్రాణాపాయకరమైన పరిస్థితిలో పడి ఉంటే చూస్తూ పక్కగా వెళ్ళిపోతారే. నీలాంటి మనిషి కాదా? మానవత్వం లేదా? మనిషి మీద జాలి ఉంటుందా? దయ ఉంటుందా? కొట్టుకుంటున్నాడంట, ప్రాణం పోతుంది. దొంగలు కొట్టిపోయినారు, కొన ప్రాణంతో వదిలిపెట్టిపోయినారు. అక్కడ అన్ని తెలిసిన వాళ్ళు యాజకులు అడగబోతున్నారు, చూస్తూ వెళ్ళిపోతున్నారు, దగ్గరికి పోవట్లే. మన పరిస్థితులు అంతే ప్రేమ దేవుడిలా. మనం మర్చిపోవద్దు. మన పరిస్థితులు అంతే. ఎవరినైతే స్నేహితులని, ఎవరైతే నా మంచి బంధువు అని, నా మంచి రాజకీయ నాయకుడని, ఎవరినైతే నువ్వు అతిగా ప్రేమిస్తావో, దేవుడి కంటే ఎక్కువగా దేనైతే ప్రేమిస్తావో, ప్రాణాపాయకరమైన పరిస్థితుల్లో, కష్ట పరిస్థితుల్లో వారిని దగ్గరికి రారు, వారిని విడిపించరు, విమోచించరు. దేవుని బిడ్డలారా, ఆపత్కాలంలో నన్ను గురించి మొదలుపెట్టు, నేను నిన్ను విడిపించను, నువ్వు నన్ను మహిమపరచదు. ఆపత్కాలంలో నన్ను గురించి మొదలుపెట్టు, నా దగ్గరకు రా. దేవుడు చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, అందుకే మన దేవుడు అక్కడ మంచి సమరయుడిగా ప్రత్యక్షమైనాడు. లేవీల వల్ల కాలే, యాజకుల వల్ల కాలే, మంచి సమరయుడుగా, ఆ కరుణామయుడు ఆ కొన ప్రాణంతో కొట్టు మిట్టాడుతున్నటువంటి ఆ మనుషుల దగ్గరికి పోయి అతని మీద జాలిపడి, అతని మీద కనికరం చూపి దగ్గరికి పోయి ఈసడించుకోకుండా, కొంతమంది దుర్వాసన కొడతా ఉంటే అసహించుకొని పక్కగా వెళ్ళిపోతారు. అది మానవ ప్రేమ. అంటే నీ తల్లి అయినా నీ తండ్రి అయినా వృద్ధాప్యానికి వచ్చినప్పుడు అంత బాగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు నా తల్లి అంటాం, నా తండ్రి అంటాం. ఆరోగ్యంగా ఉన్నప్పుడు, ఆరోగ్యం కాస్త క్షీణించి వృద్ధాప్యానికి వస్తే ఈసడించుకుంటాం, అసహించుకుంటాం, పక్కగా వెళ్ళిపోతాం. యాజకులను చూసి అన్నామే, లేవీయులను చూసి ఇప్పుడే అన్నామే. మరి మనం ఎట్లా పోతున్నాం? పోవట్లేదా? ఇక కూర్చున్నా మనం పోవట్లేదా? అలా పోతున్నామా? పోవట్లేదు. దేవుడు చూస్తున్నాడు. అలాంటి లక్షణాలు ఉండవద్దు మన దగ్గర. ఒకప్పుడు తల్లి గర్భంలో బయటపడిన నాటి నుంచి 9 మాసములకు పెంచి పెద్ద చేసినటువంటి తల్లిదండ్రులు మనల్ని ఏ విధంగా ఆప్యాయతతో, అనురాగంతో పెంచి పెద్ద చేసినారో, నీవు 1-2 తన బట్టల్లో పోతే నిన్ను విసరించుకోలేదే, నిన్ను అసహించుకోలేదే. నీ రోత కడిగితే వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత వాళ్ళ మీద కనికరపడవా? వాళ్ళ మీద దయ చూపవా? మన దేవుడు కరుణామయుడు. మన దేవుడు కనికరించే వారిపై కనికరపడి అని రాయబడింది ఇక్కడ. కనికరపడిన మాట చూసుకుంటున్నాం ప్రేమ దేవుడు. మన దేవుడు కనికరపడ్డప్పుడు మనకెందుకు లేదా కనికరము? మనకెందుకు లేదా దయ? మరి ఏం నేర్చుకుంటున్నాం మనము? తల్లిదండ్రులను సన్మానించుము, నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. తల్లిదండ్రులను చూసి విసరించుకోవద్దు. మనం కూడా ఒక యాజకుల్లాగా, ఒక లేవీయుల్లాగా అవుతాం. దేవుని దగ్గర లెక్క అప్పచెప్పవలసిన అవసరం అవుతుంది. దేవుడు మన మీద కనికరం చూపినాడు కాబట్టి, నిన్ను వెళ్ళని పొరుగు వారిని ప్రేమించమన్నమాట దేవుడు మనం నేర్పినాడు కాబట్టి పొరుగు వారిని అలాగే చూసుకోవాలి.
నీ తల్లి, నీ తండ్రి, నీ అత్త, నీ మామన, నీ కోడల, నీ కొడుక, ఎవరైనా కానీ, బయటి వారు కూడా కానీ, నీకు సంబంధమైనటువంటి ఒక విశ్వాసులు, ఒక సంఘ సభ్యురాలు కావచ్చు, దేవుని బిడ్డలు ఎవరైనా కావచ్చు, మనమందరం కూడా దేవుని యొక్క స్వరక్తం చేత కడగబడినటువంటి వారము, ఒకే తండ్రి బిడ్డలము, ఏసయ్య బిడ్డలము. ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా మనకు ఒక సంబంధం ఉంది. అదే యేసుక్రీస్తు ప్రభువు వారి స్వరక్తం చేత కడగబడినటువంటి రక్త సంబంధం ఉంది. ఆ సంగతి మర్చిపోవద్దు. దారిలో పోతున్నటువంటి దానయ్య ఎవరైనా కావచ్చు, ప్రాణాపాయకరమైన పరిస్థితిలో ఉన్నాడా, ఆప్యాయకుడు తనకు కలిగిన తన స్తోమత తగ్గట్టుగా ఆదరించాలి. కాబట్టి ఒకప్పుడు అయ్యా నాకు కూడా ఇలాంటి ప్రేమ లేకుండే తండ్రి, నా తండ్రిని ప్రేమించే ప్రేమత్వం నాలో లేకుండే, నా తల్లిని ప్రేమించే ప్రేమతత్వం నాలో లేకుండే. ఆ యాజకునిలాగా, ఆ లేవీయులాగా నేను కూడా పక్కగా వెళ్ళిపోయేవాడిని, పక్కగా వెళ్ళిపోయేదాన్ని. అయ్యా నీ ప్రేమ నన్ను ఆవరించింది, నీ దయాదాక్షిణ్యాలు నన్ను ఆవరించినావయ్యా. అయ్యా ఇప్పుడైతే నీ ప్రేమను బట్టి నా తల్లిదండ్రులను, నా అత్తమామలను, నా ఇరుగు వారిని, నా బంధువుల్ని, నా శ్రేయోభిలాషుల్ని ప్రేమతో పలకరించేటువంటి ఆప్యాయత నాకు ఇచ్చినావయ్యా. నీ పొందన ఆ దేవుని సముఖంలో ఇలాంటి ఆరాధన చేస్తే ఆ దేవుడు ఎంత ఆనందపడతాడు చూడండి. ఆ రోగస్తుల దగ్గర పోయి, తండోపతండాల్లో వస్తున్నటువంటి ఆ జనసమూహం దగ్గర పోయి వారి మీద కనికరపడి వారి యొక్క బాగోగులు చూసినటువంటి దేవుడు మన దేవుడు వారిని స్వస్థపరిచినాడు, బాగు చేసినాడు. అంతేనా? వాళ్ళ ఆకలి తీసినాడు దేవుని బిడ్డల. తన ఏమన్నటువంటి శిష్యులు 12 మందికి ఆ విశ్వాసం లేదు. మొట్టమొదటిగా యేసు చేసినటువంటి సూచక్రియ ఏంటి, అద్భుతం ఏమిటి? నీళ్లను ద్రాక్షారసంగా మార్చడం. యోహాను సువార్త 2:7 నీళ్లను ద్రాక్షారసముగా మార్చడం మొట్టమొదటి సూచక్రియ, అది అద్భుతం, ఆశ్చర్యం. మరి ఎన్ని చూసినటువంటి శిష్యులు మరి ఏం తెలుసుకున్నారు? ఇక్కడికి వచ్చేసరికి యేసు ప్రభువా ఇక బాగానే బోధకుడా ఇప్పటిదాకా బాగానే చెప్పినావు, కానీ చాలా మంది ఉన్నారు, పొద్దుకోకపోతుంది, ఆకలితో ఉన్నారు, మన దగ్గర ఏమీ లేవు భోజనం పెట్టడానికి, నేను పంపి బోధకుడా, నేను పంపి ఆ ఊరిలోకి పోయి ఏమైనా కొనుక్కొని తింటారేమో అని ఎవరంటున్నారు? మాట ఎవరంటున్నారు? ఏం సపోజ్ ఎవరంటున్నారు? తన శిష్యులు అంటున్నారు. మరి ఏం నేర్చుకున్నారు వీళ్ళు? మత్తయి సువార్త 4:4 ఏమన్నా రాయబడింది? మత్తయి సువార్త 4:4 మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకును. దేని వల్ల బ్రతుకుతాడంట? దేవుని యొక్క మాట వలన బ్రతుకుతాడంట. దేవుని ఆయన మాట వలకుంటే చాలు. ఎక్కడుంది మాట? కీర్తన గ్రంథం 119:50 నీ వాక్యం నన్ను బ్రతికించుతున్నది. చూడండి, నా సమస్త బాధలలో ఇదే నాకు నెమ్మది కలగజేస్తా ఉంది. వాక్యాన్ని సులభంగా చూడవద్దు ప్రేమ దేవులారా. వాక్యాన్ని సులభంగా చూడవద్దు, వాక్యం చదవకుండా ఉండవద్దు. ప్రతిరోజు ఉదయము, సాయంత్రము, మధ్యాహ్నము దేవుని సన్నిధిలో నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ చోట ఉన్నా, ఏ పనిలో ఉన్నా ప్రార్థన చేసుకోనండి, ఆరాధన చేసుకోనండి. దేవుని మర్చిపోవద్దు. కుటుంబ ప్రార్థన పెట్టుకోనండి. ఆహ్లాదకరంగా, ఆనందదాయకంగా దేవుని వాక్యాన్ని చదువుకుంటే ఎంత నెమ్మది, ఎంత శాంతి, ఎంత సమాధానము మన కుటుంబాలకు వస్తుంది. వ్యక్తిగతంగా మనకు వస్తుంది, మన కుటుంబానికి వస్తుంది. దేవుడిలా వాక్యం కరువైపోతున్నటువంటి వేళ వాక్యం శిష్యులు ఏం చేసినారు? మొదటి అద్భుతం చూసినారే, నీళ్ళనే ద్రాక్షారసంగా మారిస్తే వీళ్ళు ఏం మర్చిపోయారు? ఇక్కడ ఎందుకు మర్చిపోయారు వీళ్ళు? నా దేవుని దగ్గర, నా బోధకుని దగ్గర ఉంటే మాకు ఏ కొదవ లేదు అన్నటువంటి బలమైన విశ్వాసం కలిగి ఉండవచ్చు కదా. నీళ్ళనే ద్రాక్షారసంగా మార్చిన దేవుడు ఈ యేసయ్య
ఈ మంచి బోధకుడు మాకున్నాడే, మాకు కొరత ఏమిటి అనేటువంటి విశ్వాసం కలిగి ఉండాలి కదా. అది చాలా అన్నట్టుగా వీళ్ళకి పంపేశాయి, వీళ్ళకి ఆహారం లేదు, మన దగ్గర ఏమైనా 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే ఉన్నాయని చెప్పి శిష్యులు సందేహపడుతున్నారు. అప్పుడు యేసు ప్రభువు ఏమన్నాడు తెలుసా? లేదు లేదు, వాళ్ళని పంపించవద్దు. ఎందుకు? ముండికి ఎవరు? యేసు ప్రభు. ఆయన ఎంత ప్రేమామయుడో అంత కఠినుడు కూడా. మర్చిపోతు ప్రేమ గరిపిల్లారా, ఎంత ప్రేమిస్తాడో దాని వెనుక అంత తీక్షణమైనటువంటి కోపం కూడా ఉంటుంది. అందుకే ఏమన్నాడు తెలుసా? శిష్యులు వీళ్ళందరూ పంపేవే ప్రభువా, మొదటి వీళ్ళందరూ పంపే తినడానికి ఏమి లేవంటే, లేదు వాళ్ళు కూర్చుండబెట్టి పంక్తులు తీరా కూర్చుండబెట్టి భోజనం పెట్టండి అన్నాడు. గుండెల్లో తడబడుతుంది వీళ్ళకి. ఎందుకు? ఆర్గనైజింగ్ చేయాలి, సరఫరా చేయాలి, ఏమీ లేదు, వంటలు చేసి లేవు. అవిశ్వాసంగా ఉండదు. ఏమంది ఇట్లా చూడండి, ఇక్కడ మాట 14 మత్తయి 14:31 చదవండి. మత్తయి సువార్త 14:31. వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివని నేను. చాలు, అల్ప విశ్వాసంతో ఉండవద్దు, సందేహపడకుండా ఉండవద్దు, అనుమానంతో ఉండవద్దు. అవునో కాదు, ఏసేని నమ్ముకున్నామంటే అందరు నమ్ముకున్నట్టే నేను నమ్ముకున్నా, కానీ నా రోగం బాగవుతుందో కాదు, నా సమస్యలు తీరయో, నాకున్నటువంటి ఇబ్బందులు తీరయో, ఏమో అందరు పోతున్నారు, నేను పోతున్నాను, పోతున్నాను అన్నట్టుగా ఉండదు. అందుకే అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివి? సందేహాలు పుట్టలేదా? దేవుడు అంటున్నాడు, నేను మీకు ఉండగా మీ హృదయంలో సందేహము కలగనేలా? ఎప్పుడు కూడా యేసుని కలిగి ఉన్న మనము ఎక్కడ కూడా మనం భయపడవద్దు, సందేహపడవద్దు. భక్త సింగ్ గారు అది నేర్పినాడు ఈ సమాజానికి, అది నేర్పించిపోయినాడు భక్త సింగ్ గారు. చూడండి, ఆనాటి కాలంలో అంటే అపోస్తలులు అలాగే చేసినారైతే, ఇప్పుడు భక్త సింగ్ గారు అసలు నిజంగానే సాక్షాత్తు దేవుడు ఏ మాటలు చెప్పినాడో, అల్ప విశ్వాసంతో ఉండవద్దంటే ఉండలే, విశ్వాసంతో ఉన్నాడు. చేతిలో డబ్బులు లేవు, ఓడలు పోయినాడు. అయ్యా ఆకలి అవుతుంది, అగో ఎదురుగా ఉన్న ఓడలు పో, పొమ్మంటున్నావా? ఓ పోయినాడు. డబ్బులు ఉన్నాయా? డబ్బులు ఉండిపోయిందా? డబ్బులు లేకుండా పోయాడు, కూర్చున్నాడు. అయ్యా మరి తిననా? అప్పుడు ప్రార్థనే నీ ఇష్టం వచ్చి తెప్పించుకున్నాడు, తిన్నాడు. అయ్యా తిన్నా, డబ్బులు కట్టాలి. పో కట్టుకో. ఏమంటున్నాడు దేవుడు? కట్టుకో. మనస్సాక్షి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు భక్త సింగ్ గారితో. హోటల్ పొమ్మంటే పోయినాడు, తినమంటే తిన్నాడు, మరి డబ్బులు కట్టాలి కదంటే కట్టుకో అంటున్నాడు. దగ్గర ఏమి లేవు. సందేహం వచ్చిందా భక్త సింగ్ గారికి? రాలే. పొమ్మంటున్నాడు కాబట్టి లేచిపోతూనే ఉన్నాడు. లైన్ కట్టిరు కౌంటర్ దగ్గర లైన్ కట్టినాడు, పోతున్నాడు. ఇక ఒక్కడే ఉన్నారు మధ్యలో. ఆ ఒక్కడు వెళ్ళిపోతే ఈయన కట్టాలి డబ్బులు. చేతులు డబ్బులు లేవు, పోతూనే ఉన్నాడు. ఆ ఒక్కడు డబ్బులు కట్టి వెళ్ళిపోగానే ఇక్కడ ఎవరు భక్త సింగ్ గారు ఎవరు అని అతను రానే వచ్చినాడు. అయ్యా ఏం బ్రదర్, నేనుండగా నువ్వు డబ్బులు కడతావా? నువ్వు రాదు కదా, నేను ఇక్కడ ఉండగా పెట్టే కడతామని చెప్పి పక్క గురించి ఎంత అయిందని చెప్తే ఆ బిల్లు ఆ రిసిప్ట్ ఇస్తే ఎవరు చెప్పినారు? ఇప్పుడు ముక్కు తెలియదు ఎవరో. ఇవి కథలా? ఇది వాస్తవాలు కాదా? ఈ మధ్యలో ఈ యుగ సమాప్తిలో జరిగినటువంటి కాదా? ఈ జనరేషన్లో జరిగినటువంటి ఒక అద్భుతం కాదా? ఇలా చెప్పుకుంటా పోతే భక్త సింగ్ గారు ఎన్నెన్నో. దేవుడు ఏం చెప్తున్నాడు మనకంటే అల్ప విశ్వాసంతో ఉండవద్దు. ఈ శిష్యులు ఎక్కడే ఉన్నారు, తింటున్నారు, తాగుతున్నారు. అందరు తాగుతున్నారంటే మత్తు కాదు, మత్తు అనుకునేది. ఏమని పిల్లారా ఎమ్మడి ఉంటున్నారు కానీ ఏం తెలుసుకుంటున్నారు? విశ్వాసం లేదు.
విశ్వాసం లేని మూర్ఖతరము వారలారా, ఎన్నాళ్ళు మీతో కూడా నేను ఉంటుంది అన్నాడా? యేసు ప్రభు అన్నాడు. కాబట్టి దేవుని తినిపెట్టాక అల్ప విశ్వాసంతో ఆరాధన చేయవద్దు, విశ్వాసంతో చేద్దాం. అయ్యా నేను కూడా ఒకప్పుడు అల్ప విశ్వాసంతో ఉన్నటువంటి నన్ను అయ్యా బలమైన విశ్వాసతలోనికి నడిపిస్తూ వచ్చినావయ్యా, నీకు ఉన్నాను. మీ మీద ఏ ఇబ్బంది వచ్చినా, ఏ సమస్య వచ్చినా బలంగా మీ వైపు తిప్పుకున్నటువంటి కృప నాకు ఇచ్చినావయ్యా. ప్రార్థన చేసేటువంటి కృప నాకు ఇచ్చినావయ్యా. అది ఎంతో గొప్ప కఠోరమైనటువంటి ఇబ్బంది కానీ ప్రార్థన ద్వారా జయించేటువంటి కృప నాకు ఇచ్చినావయ్యా, నీకు ఉందనా. ఈ ఆరాధన మనం చేస్తే ఆ దేవుడు కూర్చుండబెట్టని పంక్తులు తీర కూర్చుండబెట్టినప్పుడు వడ్డించమంటే వడ్డించండి శిష్యులారా. అయ్యా 5 రొట్టెలే 2 చేపలే, అది ఇసురంటే తగ్గిస్తారా? తీసుకున్నాడు, నా దగ్గరికి తీసుకురమ్మన్నాడు. తీసుకుని వెళ్ళి 5 రొట్టెలు 2 చేపలు తన తండ్రికి మొదలుపెట్టుకున్నాడు. అయ్యా 5,000 మంది దాదాపు పురుషులే ఉన్నారు, ఆశీర్వదించని చెప్పి తన తండ్రికి మొదలుపెట్టుకుంటున్నప్పుడు ప్రార్థన చేసి ఇచ్చినాడు శిష్యులకు దంపలు. వడ్డీ అండి అన్నారు. మళ్ళా ఏమైనా మాట్లాడితే ఏంటి 5 ఉన్నాయి వడ్డీ వాళ్ళు అల్లే వాళ్ళు. ఎందుకంటే ఇంతకుముందే కూర్చుని చెప్పినాడు కాబట్టి విశ్వాసంతో వెళ్ళినారు, వడ్డిస్తూనే ఉన్నారు. అందులో దాన్ని ఏమంటారు, నీళ్ళు చెలిమే గుప్పుతా ఉంటే ఊరుతుంది. ఆ బుట్టలో కూడా రొట్టెలు తీస్తూ ఉంటే వస్తున్నాయి, చేపలు తీస్తూ ఉంటే వస్తున్నాయి. ఒడవటం లేదు. 5,000 మంది తినగా 12 గంపలు మిగిలినాయి. నా దేవుడు ఆకలి తీర్చే దేవుడు, రోగాలను స్వస్థపరిచే దేవుడు, అవిశ్వాసాన్ని తొలగించే దేవుడు. కాబట్టి ఇప్పుడు మనం ఆరాధన చేద్దాం. ఏమని చేద్దాం? ఈ లోకాన్ని ఆసరాగా చేసుకోకుండా మిమ్మల్ని వెంబడించినందుకు అయ్యా మా రోగాలు బాగు చేసినావయ్యా, నీకు వందనాలు. అయ్యా మా ఆకలి తీసినావయ్యా, నీకు వందనాలు. ఈ లోక సంబంధమైనటువంటి ఆకలి కాదయ్యా, ఆత్మీయ ఆకలి, ఆత్మకు ఆకలి, వాక్యాహారమైన జీవాహారాన్ని సమృద్ధిగా నాకు ఇచ్చినావయ్యా, నీకు వందనాలు. మనకు వచ్చినటువంటి తలంపుతోటి దేవుని ఉదయమారా ఆరాధించాలి. మొట్టమొదటిగా సండే స్కూల్ పిల్లలు, సండే స్కూల్ టీచర్